నమస్తే. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు బీసీ సంఘ నాయకులందరూ. సో ఈరోజు దానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే ఈ ఎన్నికల షెడ్యూల్ రాగానే బస్ యాత్ర అనేది చేస్తాం, బీసీ నాయకులందరినీ ఏకతాటికి తీసుకొస్తాం అంటూ కూడా బీసీ నాయకులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ఎల్లికట్టి విజయ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తేనే. సో మరి ఎట్లా చూడొచ్చు, ఒక పక్క మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. సో నిన్నేమో ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీద తీసుకొస్తా ఉన్నారు. సో ఇది ఇట్లా ఎన్నికలు వస్తూ ఉన్నాయి, బీసీల అంశమే పక్కకి వెళ్తా ఉన్నాయి, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ వచ్చి ఇట్లా వరుసగా కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఎట్లా చూడొచ్చు, మరి బీసీలకి న్యాయం జరిగేటట్టు కనిపిస్తూ ఉందా? ముమ్మాటికి బీసీలకు న్యాయం చేయడానికి ఈ మూడు రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీలు సిద్ధంగా లేవు. వీళ్ళ దొండ వైఖరి మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లోనే చూసాం. అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఎన్నికలకు పోయింది, ఓట్లు ఎంచుకుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మా బీసీల సంగతి ఏందని మాట్లాడినప్పుడు అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు, కులగణన చేస్తామని చెప్పారు. కులగణన చేసింది 57% జనాభా బీసీలు ఉందని చెప్పారు. బీసీ డెడికేషన్ కమిషన్ ద్వారా 57% అని చెప్పారు. ఇప్పటికీ కూడా బీసీ డెడికేషన్ కమిషన్ లెక్కలు ఏ కులం ఎంత ఉందో కూడా ఈరోజు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. పెట్టకపోగా 2 సంవత్సరాల కాల పరిమితిలో మేము చట్టం చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతాం, మాకు ఏం నష్టం లేదని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 3,000 కోట్లు మేము వదులుకోవడానికి సిద్ధంగా లేవని చెప్పేసి, కోర్టుకు పోతే కూడా కోర్టు కొట్టేయబడ్డదని చెప్పేసి కోర్టును సాగు చూపించి 3,000 కోట్లను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. సర్పంచ్ ఎన్నికలకు పోయింది. సర్పంచ్ ఎన్నికలు పోయిన తర్వాత బీసీలకు 17%కే రిజర్వేషన్ కుదించింది. కానీ మేము బీసీ సమాజానికి పిలుపునిచ్చాం, బీసీలకు చైతన్యం చేశాం. బీసీలకు ఆనాడు ఒకటే చెప్పాం, ఇది మనల్ని రాజకీయంగా అడ్డుకోవడానికి, రాజకీయంగా మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉంది. జనరల్ స్థానాల్లో అన్ని స్థానాల్లో బీసీల రిజర్వేషన్తో 17%తో పాటు 60 స్థానాల్లో 50% కూడా మీరు పోటీ చేయమని చెప్పి మేము బీసీ సమాజానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీలు 52% గెలిచి అధికారాన్ని తీసుకోగలిగారు. ఈనాడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల కోసము నష్టపోతున్నామని చెప్పి సర్పంచ్ ఎన్నికలు పోయిన ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి మున్సిపల్ ఎన్నికలకు ఏం పోతా ఉన్నారు, ఏ నిధుల కోసం పోతా ఉన్నారు? ఇవి నిన్న మొన్న అయిపోయిన మున్సిపాలిటీ ఎన్నికలే కదా, ఇది సంవత్సరాల కొద్దీ సర్పంచ్లాగా పోలే కదా. అయినా ఎందుకు ఆదరాబాద్గా ఎన్నికలు పోతా ఉన్నారు? బీసీ డెడికేషన్ కమిషన్ ఏ కులం ఎంత ఉందో రిజర్వేషన్ బహిరంగపరచకుండా ఏ ప్రాతిపదిక మీద ఇవ్వబోతున్నారు? మేము చూస్తూ ఉన్నాం పేపర్లలో, మీడియాల రూపంలో. ఏమి చెప్తున్నారు? ఎస్సీలకి 17%, ఎస్టీలకి 5 మున్సిపాలిటీలు, బీసీలకు వచ్చేసరికి 38 మున్సిపాలిటీలు అని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఇచ్చిన దాంట్లో 31% మున్సిపాలిటీలు బీసీలకి, 28% కార్పొరేటర్లు ఎన్నికల్లో బీసీలో చూపిస్తూ ఉన్నారు. 61% మాత్రం 121లో 61% అన్రిజర్వ్డ్ జనరల్ స్థానాలు అని చెప్పారు. ఈ 61% ఎవరికి? మీరున్న 10%కేమో 61%, మేమున్న 57 వరకేమో మాకేమో 18, 28 లేకపోతే 31 తీసుకొస్తున్నారు. మా బీసీల జనాల స్థానాలు ఎక్కడ ఉన్నాయో అది మొత్తం కూడా జనరల్ స్థానాలుగా చేసుకొని ఓసీలని, అగ్రవర్ణాలని పటేల్ రాజ్యం ఎట్లయితే గ్రామాల్లో అనుకున్నారో అది కుదరకపోయేసరికి ఇవాళ పట్టణ ప్రాంతాల మున్సిపాలిటీలు కూడా అదే పార్టీ మీద పోవడానికి సిద్ధంగా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ఈ ప్రభుత్వం చేస్తున్న దానికి బలమైన ప్రతిపక్షంగా చెప్పుకోబడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించట్లేదు? మీరు వాళ్ళతో ఒత్తాసు పలికి మీ అగ్రకులాలకు ఎక్కడ రాజకీయ అవకాశాలు కోల్పోతారన్న భయంతో ఇవాళ బీసీలను అనగదొక్కడానికి, బీసీలను పావులుగా చేసి బీసీల ఓట్లు వేయించుకోవడం కోసం మీరు ప్రశ్నించకుండా అధికార పక్షానికి వంతబడతా ఉన్నారు. ఎందుకు ప్రశ్నించలేదు? అసెంబ్లీ జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో ఒక ప్రశ్నోత్తరాల సమావేశంలో కూడా బీసీల గురించి చర్చ జరగలేదు. అఖిలపక్షం తీసుకెళ్తానన్నావు, బీసీ బిల్లు పెట్టిన తర్వాత ఎన్నికలు పోతానన్నావు. సర్పంచ్ ఎన్నికలు పోయినాయి, మిగతా జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము అన్ని పార్టీలతో అఖిలపక్షం ఏర్పాటు చేసి అసెంబ్లీలో చర్చిన తర్వాత ఎన్నికలకు వెళ్తామన్న ముఖ్యమంత్రి గారు అది కూడా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ప్రశ్నించడానికి ప్రతిపక్షం కూడా ఇవాళ లేదు. అంటే అధికార పక్షం, ప్రతిపక్షం ఒకే దాని మీద ఉండి బీసీలను అనగదొక్కడానికి, అగ్రకులాలకు పెద్దపీట వేయడానికే ఈ ఎన్నికలు పోతా ఉన్నా మాకు స్పష్టమవుతుంది. మేము ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా బీసీ సమాజాని కోసం ఒక బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకొని 121 మున్సిపాలిటీలు ఏదైతే ఉన్నాయో ఆ 121 మున్సిపాలిటీలలో మొత్తం 60 స్థానాలు మొత్తం మనయే, 60% మనదే అని చెప్పేసి మా 57% లెక్కలు చెప్పావు, అది బయట పెట్టట్లే. కాబట్టి 60% కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీసీ సమాజం పోటీ చేసి గెలిచి రావాలని చెప్పేసి దానికోసం చైతన్యం చేయడం కోసం మేము బస్సు యాత్ర త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నాం. రేపు 28 పార్లమెంట్ జరగబోతా ఉంది. ఇక్కడ ప్రతిపక్ష పార్టీ, ఇక్కడ అధికార పార్టీ, కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ. ఆ పార్టీ రాహుల్ గాంధీ మాట్లాడట్లేదు. 231 మంది ఎంపీలు కాంగ్రెస్ పార్టీ
ఫ్రంట్ ఏదైతే ఉన్నదో వీళ్ళ ఫ్రంట్లో ఉన్న ఒక్క ఎంపీ కూడా మాట్లాడతలేడు. ఒక ప్రైవేటు గూడు బిల్లు కూడా పెట్టట్లేదు. ఇలా అసెంబ్లీ జరిగినప్పుడు ఈడ చర్చ జరగరు, పార్లమెంట్ జరిగేటప్పుడు చర్చ జరగరు. ఇది రేవంత్ రెడ్డి ఏమో ఎన్నికలు అయిపోయిన తర్వాతనేమో బీసీలో మాట్లాడతారు, ఎన్నికలకు వచ్చినప్పుడేమో కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందంటాడు. ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉండి దాని గురించి చర్చించకుండా, సమావేశాన్ని ఆ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెసు, బీఆర్ఎస్, బీజేపీ డైవర్ట్ పాలసీ చేస్తూ ఉన్నాయి. ఈ తిట్లు కోడుకోవాలి, కొట్లు కోడుకోవాలి, మంత్రుల అవినీతి విషయాలు మీడియా ద్వారా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ పేరు మీద బీసీల సమస్య వెలుగులోకి రాకుండా దీన్ని మూసివేయాలంటే ఇది ఒక అడ్డుగా చూపించి ఎన్నికలు వచ్చిన సమయంలోనే ఇది చర్చ తీసుకొస్తూ ఉన్నారు. మేము ఇప్పటికీ బీసీ సమాజం చైతన్యంగా ఉంది. 61 జనరల్ మహిళలకు కూడా అన్రిజర్వ్ స్థానంలో కూడా 61% మహిళలకు ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ జనరల్ స్థానంలో మహిళలకు ఎవరికి ఇస్తావు? దొర పోతే దొరసాని, పటేల్ పోతే పటివారమ్మ. ఆ స్థానాల్లో కూడా మీ మగవాళ్ళకు అవకాశం లేకపోతే ఆడవాళ్ళకు మీ స్థానాలు అధికారం వల్ల మీ చేతుల్లో ఉండటానికనే పోతా ఉన్నారు. ఆ బీసీ మహిళలకు ఎక్కడ కూడా అవకాశం అక్కడ కూడా ఇవ్వరు. మహిళలు కూడా బీసీ మహిళలు కూడా ఉన్నారు. అంటే జనరల్ స్థానాల మొత్తం పేరు మీద, ఓసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ పేరు మీద ఇవాళ మొత్తం అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉండాలని చూస్తున్నారు. సర్పంచులు దారిపోయింది, ఎంపీటీసీ, జడ్పీటీసీ కూడా అదే బ్రతకపోతారు. కాబట్టి ఇంకొక నాటకం, నిన్నటిదాకా పార్టీ పరమైన ఇస్తా అని చెప్పినావు, ఏ పార్టీ పని మీద ఇస్తావో చెప్పట్లేదు. ఇప్పుడు 38% వాళ్ళు ఇస్తా ఉన్నారు, 38% రిజర్వేషన్లు మున్సిపాలిటీలు అని చెప్పారు కదా, అక్కడి వరకే పరిమితమైనవు. దాని మీద ఇస్తా అని చెప్పినావు. రేసు గుర్రాలకి బలమైన క్యాండిడేట్ల పేరు మీద ఎన్నికలు పోతా అంటున్నావు. ఆ ఎవడుంటాడు బలమైన క్యాండిడేట్లు? డబ్బు ఉంటాడు. అది మీకు లోపలే కదా, మీ అగ్రవర్ణాలు కదా. డబ్బు పేరు మీద, అధికారం పేరు మీద ఇవాళ అంగబలంతో మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ 3 పార్టీలకు కర్రగాల్చి వాత పెడతాం. ఇవాళ ఊరుకునే సమస్య లేదు. బీసీ సమాజాన్ని మేల్కొల్తాం. సర్పంచ్ ఎన్నికల్లో అయితే ఎట్లా గెలిచి వచ్చే 3 పార్టీలకు బుద్ధి చెప్పామో ఆ గుణపాఠం రేపు మున్సిపాలిటీలో కూడా జరగబోతుందని చెప్తాం.